ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః. శ్రీ సాయి సన్నిధి 24వ అధ్యాయం 2వ భాగం. ఢోలస్. ఆనందరావు పరశురాం ఢోలస్ అంధేరి 1917లో స్థిరమైన ఉద్యోగం లేక బాధపడుతూ ఉండేవాడు. అతడు ఒకరోజు, బాబా, నాకు స్థిరమైన ఉద్యోగం వస్తే నా మొదటి నెల జీతంతో నేను షిరిడీ దర్శించి మీకు దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. కొద్ది కాలంలో అతనికి నెలకు 35 రూపాయల జీతం మీద ఒక స్థిరమైన ఉద్యోగం వచ్చింది. అనుకున్న ప్రకారమే అతడు మొదటి నెల జీతంతో 20 రూపాయలు బస్ ఛార్జీలకు, మిగిలిన 15 రూపాయలు పై ఖర్చులకు కేటాయించుకుని షిరిడీ బయలుదేరాలి అనుకున్నాడు. సరిగ్గా సమయానికి స్థానిక పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేయుచున్న బేండ్రే కూడా సకుటుంబంగా అతనికి ప్రయాణంలో తోడయ్యారు. అందరూ షిరిడీ చేరిన సమయంలో బాబా లెండీకి వెళ్తున్నారు. ఈ భక్తులు తమ సామాన్లు దక్షిణ దీక్షిత్వాడాలో పెట్టుకొని వచ్చి బాబాకు నమస్కరించుకున్నారు. తర్వాత అందరూ స్నానాలు పూర్తి చేసుకుని మరలా ఆయన దర్శనానికి ద్వారకామాయికి వెళ్లారు. ఆ సన్నివేశాన్ని ఢోలస్ ఇలా వర్ణించాడు. ఆ సమయంలో భక్తులు ఎందరో మసీదు నిండుగా కూర్చుని ఉండడం వలన మా బృందమంతా ఒక పక్కగా నిల్చొని బాబా దర్బార్ను తిలకిస్తున్నాము. ఆ సమయంలో శ్రీమాన్ బూటి పొగాకు నలిచి చిలింగొట్టంలో వేసి వెలిగించి బాబాకు అందించాడు. బాబా దానిని అందుకొని పొగ పీలుస్తూ నా కేసి చూసి ఆ వెంటనే ఆ చిలిం నాకు చూచారు. నేను వయసులో చిన్నవాణ్ణి అవటం వలన వెనకాడుతూ, నేను వయసులో మరీ చిన్నవాణ్ణి, నాకు పొగ తాగే అభ్యాసం కూడా లేదు అన్నాను. అప్పుడు బాబా ఆ చిలిం ఇంకొకరికి ఇచ్చారు. భక్తులందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ చిలిం పీలుస్తున్నారు. ఇంతలో బాబా నా కేసి చూసి 10 రూపాయలు దక్షిణ కోరారు. నేను వెంటనే వాడాకు వెళ్ళి 10 రూపాయలు తెచ్చి వారికి సమర్పించాను. ఆయన బేండ్రే నుండి కూడా దక్షిణ కోరి తీసుకున్నారు. నా సోదరి అతడి స్త్రీల మధ్యలో కూర్చునుంటే ఆమెను కూడా దక్షిణ అడిగి తీసుకున్నారు. అటు తర్వాత మరల బాబా నా వైపు చూసి దక్షిణ కోరారు. నేను మరల వాడా నుండి 10 రూపాయలు తెచ్చి వారికి సమర్పించాను. చివరకు నేను బాబాకు ఎంత దక్షిణ సమర్పించానో లెక్క చూసుకుంటే మా తిరుగు ప్రయాణానికి డబ్బు తరుగయ్యేలాగా ఉన్నది. నేను షిరిడీ దర్శించడం అదే ప్రథమం కనుక ఆ పైకం అప్పు తీసుకోవడానికి అక్కడ నాకు ఎవరూ తెలియదు. బేండ్రే గారిని అడిగితే ఆయన తమతో అదనంగా పైకమేమీ తేలేదని, సాయికి మొక్కుకున్న పైకం నుండే తమ ఖర్చులకు చాలినంత మాత్రం తెచ్చుకున్నామని చెప్పాడు. మేమంతా ఆందోళన పడుతూ ఉంటే మాతో కూడా వచ్చిన ఒక వృద్ధురాలు, సాయిపాద సన్నిధికి వచ్చాక కూడా ఇలా కంగారు పడతారేమి? మీ పట్ల ఎంతో అనుగ్రహం ఉండబట్టే బాబా మీ దగ్గర దక్షిణ అడిగి తీసుకున్నారు. అదే మా వద్ద నుండి చూడండి, ఒక్క పైసా అయినా స్వీకరించలేదు కనుక మీ అందరినీ ఆయనే ఇల్లు చేరుస్తారు. భయం లేదు. అంతగా అవసరం అయితే ఆ పైకం నేనే ఇస్తాను. మీకు వీలున్నప్పుడు తిరిగి ఇచ్చేద్దురుగా అని అన్నది. రాత్రి భోజనమయ్యాక బాబా ఛత్రచామరాలు, నెమలి కన్నుల కుంచెలతో చావడికి బయలుదేరారు. అదంతా చూస్తుంటే నాకు కూడా చామరం చేతబట్టి బాబాకు విసరాలి అనిపించింది. అయినా నేను కొత్తవాణ్ణి గనుక మరొకరి చేతిలోంచి అది తీసుకోవడానికి కొంచెం వెనుకాడాను. కానీ చిత్రం, ఆ క్షణంలో చామరంతో బాబాకు వీస్తున్న వ్యక్తి తనకై తానే ఆ చామరం నాకిచ్చాడు. నేను సంతోషంగా సాయి సేవ చేసుకున్నాను. అప్పటి నుండి అన్నాసాహెబ్ దబోల్కర్, పురందరే మొదలుగున్న వారితో కలిసి అప్పుడప్పుడు నేను కూడా షిరిడీ వస్తూ ఉండేవాడిని. బాబా మహాసమాధి చెందడానికి ముందటి రోజు అక్టోబర్ 14, 1918 నాటి రాత్రి నా సోదరికి నేను షిరిడీ నుండి ఊదీ ప్రసాదం మాత్రమే తీసుకొచ్చినట్లు, బాబా పాదతీర్థం తీసుకురానట్లు స్వప్నం వచ్చింది. ఆ కలలోనే ఆమె అందుకు నన్ను కేకలు వేస్తున్నది. మరు రోజే బాబా మహాసమాధి చెందినట్లు మాకు వార్త అందింది. ఇక నుండి బాబా పాదతీర్థం మాకు లభించబోదని బాబా మాకు ముందుగానే దృష్టాంతం ఇచ్చారు. విఠల్ యశ్వంత్ దేశపాండే, బొంబాయి. దాదర్లో నివసిస్తున్న యశ్వంత్ దేశపాండే సుమారు 80 సంవత్సరాలు ఇలా చెప్పాడు. ఒకప్పుడు మా తాత, మా అమ్మగారి తండ్రి గారికి కళ్ళ జబ్బు చేసింది. ఎంతమంది చికిత్సలు చేసినా క్రమంగా వ్యాధి ముదిరి దృష్టి పూర్తిగా లోపించింది. ఆ రోజుల్లో శ్రీ గోవిందరావు బాలక్రామ్ మాన్కర్ అను గొప్ప సాయి భక్తుడు ఒంటరిగా బాంద్రాలో నివసిస్తూ ఉండేవాడు. ఎందరో తమ బాధలు నివారించుకోవడానికి అతన్ని దర్శిస్తూ ఉండేవారు. మేము ఆయన వద్దకు వెళ్తే షిరిడీలో సాయిబాబాను దర్శించమని చెప్పాడు. నేను మా తాతను తీసుకుని 1916లో షిరిడీలో మసీదు చేరగానే బాబా మా కేసి చూసి నవ్వుతూ 16 రూపాయలు దక్షిణ కోరారు. అప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు. నేను 10 రూపాయల నోటు ఇవ్వబోతే బాబా అడ్డంగా తల ఊపి 16 రూపాయలు ఇవ్వాలని పట్టుపట్టారు.
మా తాతను మసీదు ముంగిట ఖాళీ స్థలంలో కూర్చోపెట్టి నేను 10 రూపాయల నోటు చిల్లర మార్చడానికి వెళ్ళాను. ఆ రోజుల్లో అక్కడ ఒక చిన్న వీధి, దానికి అవతల గోడ ఉండేది. నా దగ్గర మొత్తం 2 10 రూపాయల నోట్లు ఉన్నాయి. మా తాతతో చెప్పి చిల్లర కోసం బయటకు వెళ్ళి ప్రతి అంగడికి తిరిగాను. కానీ ఎవరూ చిల్లర ఇవ్వలేదు. నేను పూర్తిగా అలసిపోయాను. నాకు దుఃఖం పొర్లుకొస్తున్నది. చిల్లర దొరక్కపోతే బాబాకు దక్షిణ సమర్పించేదెలా? నేను నిస్సహాయుడునై కన్నీరు కారుస్తూ రోడ్డు పక్కన నుంచున్నాను. ఇంతలో దోవతి, కోటు, తలపాగా, నుదుట గంధము ధరించిన ఒక పెద్ద మనిషి నా చెంతకు వచ్చి వీపు తట్టి నా దుఃఖానికి కారణం అడిగారు. నేను చెప్పగానే ఆయన తమ జేబులోంచి 10 రూపాయి నాణాలు నా చేతిలో వేశాడు. నేను నోటు వారికి ఇచ్చి పరుగున మసీదు చేరి 16 రూపాయలు బాబా చేతిలో ఉంచాను. ఆయన భయపడకు, భగవంతుడు మేలు చేస్తాడు. నీవు వచ్చిన పని ఎప్పుడో పూర్తయింది. మీరు ఇక వెళ్ళవచ్చు అన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. మేము ఎందుకు వచ్చామో ఆయన అడగనూ లేదు, మేము చెప్పనూ లేదు. నాకు ఏమీ అర్థం కాక చూస్తుంటే వారు మరలా అలాగే అన్నారు. నేను బాబాకు నమస్కరించి మసీదు మెట్లు దిగేసరికి ఆ ముంగిట్లో మా తాత ఎక్కడా కనిపించలేదు. నాకు చెప్పలేనంత భయమేసింది. కళ్ళు లేని ఆయన ఎటు వెళ్ళాడో, ఆయనకి ఏమవుతుందోనన్న కంగారుతో అన్ని దిక్కులకు పరుగులు తీశాను. ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి ఆయన ఏమైపోయాడోనన్న భయంతో ఒకచోట నిలబడి పెద్దగా ఏడుస్తున్నాను. కొద్దిసేపట్లో అంతకుముందు చిల్లర ఇచ్చిన పెద్ద మనిషే నా దగ్గరకు వచ్చి విచారించి, ఏడవకు, భయం లేదు, మీ తాతను చూపిస్తారా అంటూ నా చేతులు పట్టుకుని గబగబా వాడా వద్దకు తీసుకువెళ్ళాడు. ఆయన వేగంగా నడుస్తుంటే నేను ఆయనతో కూడా పరిగెత్తవలసి వచ్చింది. మా తాత రోడ్డు పక్కన ఒక చోట కూర్చుని చెరుకు ముక్క నవ్వులుతున్నాడు. నేను పట్టరాని కోపంతో, నువ్వొక్కడవే బయటకు ఎందుకు వచ్చావు? ఎక్కడైనా ఏదైనా తగిలి నీవు పడిపోతే ఎంత ప్రమాదం? నీ కోసం వెతకలేక చచ్చాను. ఏమైపోయావో తెలియదు అన్నాను. మా తాత నా కేసి చూసి నవ్వుతూ నా చేయి పట్టుకొని తనకు దగ్గరగా కూర్చోబెట్టుకొని, చిన్నా, నీవు చిల్లర కోసం వెళ్ళగానే కొద్ది క్షణాల తర్వాత అకస్మాత్తుగా నా కళ్ళు కనిపించనారంభించాయి. నేను నీ కోసం కొద్దిసేపు వేచి చూచి నీ కోసం వెతికినట్లు ఉంటుంది, గ్రామం చూసినట్లు ఉంటుందని బయటకు వచ్చాను. నీవు కనిపిస్తావేమనే ఇక్కడ కూర్చున్నాను. మరలా మసీదుకే వెళ్దామనుకుంటుండగా నువ్వే వచ్చావు అన్నాడు. నా ఆశ్చర్యానికి మేరలేదు. బాబా అన్న మాటలు అప్పుడు అర్థమయ్యాయి. మేమిద్దరము ఇల్లు చేరి జరిగిందంతా చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. వింత చూడవచ్చే వాళ్లతో కొద్ది రోజుల పాటు మా ఇల్లంతా సందడిగా మారింది. అతడు చూసినప్పుడు బాబా రూపం ఎలా ఉన్నదని అడిగితే యశ్వంత్ దేశ్పాండే ఇలా చెప్పాడు. ఆయన ఆజానుబాహువు, అంటే ఆయన చేతులు పొడవుగా మోకాళ్ల వరకు ఉన్నాయి. ఆయన శరీర ఛాయ ఎంతో కాంతివంతంగా ఉన్నది. ఆయన హిందీలోనూ మరాఠీలోనూ మాట్లాడారు. తురిమిన ఎండు కొబ్బరి, కలకండ కలిపిన ప్రసాదము ఊది భక్తులకు ఇస్తున్నారు. ఎప్పుడు ఆయన సన్నిధిలో 25 లేక 30 మంది భక్తులు ఉండేవారు. ఆయన భక్తునికి సెలవిచ్చేటప్పుడు సామాన్యంగా పురుషులకు మాత్రమే నొసట విభూతి పెట్టి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించేవారు. ఆరతి సమయంలో ఆయన ముఖం ఒక వింతైన దివ్యవర్చస్సుతో వెలిగిపోయేది. మసీదు ముంగిట్లో భక్తుల మధ్య చక్కగా అలంకరించిన శ్యామసుందర్ అనే గుర్రం నిశ్చలంగా నిలబడేది. ఆరతి అయ్యాక ఆ గుర్రం తన ముందు కాళ్ళు వంచి తన నొసటితో నేలను తాకి నమస్కరించేది. బాబా దగ్గర సెలవు తీసుకొనిదే ఎవరు సిరిడి విడిచి వెళ్ళేవారు కాదు. ఒకసారి మాత్రం తొందరలో నేను బాబా అనుమతి తీసుకోకుండా శంకర్రావు షిండే అనే భక్తుని కారులో దామోదర్ రాస్నేతో కలిసి బయలుదేరాను. అహ్మద్నగర్ దగ్గర వేగంగా పోతున్న మా కారు ఒక వ్యక్తిని గుద్దేసింది. అతడు స్పృహ తప్పి పడిపోయాడు. భయంతో మాకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు రాస్ని అతని నొసట కొంచెం బాబా ఊది అద్ది కొంచెం అతని నోట్లో వేసి కొంచెం గుండెలకు పొట్టకు రాశాడు. కొద్దిసేపు అయ్యాక అతడికి స్పృహ వచ్చింది, కానీ అతని కాలు మాత్రం విరిగిపోయింది. వెంటనే అతన్ని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చాము. వెంటనే అతన్ని రక్షించమని కోరడానికి బాబా వద్దకు రాస్నే షిండేలు తిరిగి వెళ్లారు. నేను అహ్మద్నగర్ నుండి ఇంటికి వెళ్ళిపోవడానికి కూడా బాబా అనుమతి కోరమని చెప్పాను. తర్వాత అతడు త్వరలో కోలుకున్నాడు. బాబా మహాసమాధి చెందాక కూడా వారి కృప నాకు అనుభవం అవుతూనే ఉన్నది. అన్నింటిలోకి ముఖ్యమైనది 1968లో అనంత చతుర్దశి నాడు జరిగింది కాషాయము.
రుద్రాక్షలు ధరించిన ఒక సన్యాసి మా ఇంటి ఎదుటికి వచ్చి నాకు కొంచెం టీ కావాలి, ఇస్తారా అని హిందీలో అడిగారు. నేను వారిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి చక్కెర వేసిన పాలు ఇమ్మంటారా అని అడిగితే ఇవ్వమన్నారు. ఇంట్లో నుంచి పాలు తీసుకొచ్చి ఇచ్చేదాకా ఆయన మౌనంగా కూర్చున్నారు. వారికేసి చూసేసరికి ఆయనకు బదులు సాయిబాబా కూర్చుని ఉన్నారు. నేను పట్టలేని ఆనందం ఆశ్చర్యాలతో నమస్కరించుకున్నాను, కానీ నా నోట మాట రాలేదు. నన్ను చూసి ఇంట్లో వారంతా ఆయనకు నమస్కారం చేసుకున్నారు. ఇంతలో వారు పాలు త్రాగి అకస్మాత్తుగా లేచి బయటకు వెళ్ళిపోయారు. వారు తిరిగి వస్తారేమోనని ఒక్క నిమిషం చూశాను. రాకపోయేసరికి నేను బయటకు వెళ్ళి చూశాను. ఆయన ఎక్కడా కనబడలేదు. పొరుగువారిని విచారిస్తే అలాంటి వ్యక్తిని వారు చూడలేదు అన్నారు. ఇలా ఎన్ని జరిగాయో. గత 33 సంవత్సరాలుగా మేము ఎప్పుడూ డాక్టర్ వద్దకు వెళ్ళడమే లేదు. ఎటువంటి వ్యాధి అయినా విభూతితో త్రుటిలో తగ్గిపోవలసిందే. అబ్దుల్ రహీం రంగారి 1913వ సంవత్సరంలో ఠాణేలోనూ షిరిడీ ప్రాంతంలోనూ కూడా ప్లేగు చెలరేగింది. ఆ సమయంలో ఠాణే జిల్లాకు చెందిన అబ్దుల్ రహీం రంగారి భార్యకు ఒక మాసంగా జబ్బుగా ఉంది. ఆమె గొంతు ముఖము బాగా వాచి ఆమె ఏమీ తినలేకపోయేది. ఏ మందు పనిచేయలేదు. అప్పుడే భుక్తే అను వారి పొరుగింటి న్యాయవాది ఆమెను సాయిబాబా వద్దకు తీసుకువెళ్తే వారు తగ్గించగలరని చెబితే ఆ దంపతులు షిరిడీ బయలుదేరారు. వాళ్ళు బయలుదేరిన దగ్గర నుండి ఆమె పరిస్థితి మెరుగవసాగింది. కొంతసేపటికి ఆమె టీ త్రాగగలిగింది. నాసిక్ చేరేసరికి మరికొంత ఆహారం తీసుకోగలిగింది. ఆ తరువాత జరిగింది రంగారి ఇలా వ్రాశాడు. మేము షిరిడీ చేరి సాయిబాబాకు నమస్కరించాము. వారు హిందుస్థానీలో మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎందుకోసం వచ్చారు అన్నారు. మేము ఠాణే నుండి వస్తున్నామని, నా భార్యకు గొంతు వాచిందని చెప్పేసరికి ఆమెను మసీదులోకి రమ్మను అన్నారు బాబా. ఆమెను మెట్లెక్కించగానే ఆమె బాబాకు నమస్కరించింది. ఆయన ఆమె శిరస్సును తాకి ఖుదా అచ్చా కరేగా, భగవంతుడు సరిచేస్తాడు అన్నారు. నాకై నేను వారికి రూపాయి పావలా సమర్పిస్తే ఆయన స్వీకరించి ఊది ఇచ్చారు. ఆమెకు గొంతువాపు త్వరగా తగ్గుతుండడంతో బాబా మమ్మల్ని ఉండమన్నా కూడా మేము 2 గంటల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యాము. కొత్త చోట అనవసరంగా నా భార్య 2 ఏళ్ల బిడ్డలతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. మేము వచ్చిన టాంగాలోనే కోపర్గావ్కు బయలుదేరి సగం దూరం వెళ్ళాము. కానీ అక్కడ టాంగా ఇరుసు విరిగి దారి మధ్యలోనే మేము నిలిచిపోయాము. అప్పుడు రాత్రి 10 గంటలైంది. అక్కడ వేరే వాహనం వసతి లేదు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. మేము వర్షము, బందిపోటు, దొంగల బారి నుండి పడే ప్రమాదం ఉంది. మేము బాబా మాటలు లెక్క చేయనందుకు బాధపడ్డాము. ఆ స్థితిలో 2 గంటలు గడిచాయి. అర్ధరాత్రి దాటాక ఒక బండి వస్తున్న శబ్దము, ఠాణే నుండి వచ్చిన వారు ఎవరు అని అరుస్తున్న కంఠధ్వని వినిపించాయి. ఇంతలో ఆ బండి మా వద్దకు వచ్చింది. ఆ కంఠధ్వని ఆ బండివాడిదే. ఠాణే నుండి వచ్చింది నేనేనని చెప్పి మా దుస్థితి అతడికి తెలియడం, ఆ కాలంలో అతడు రావడం ఎలా జరిగిందని అడిగాను. మిమ్మల్ని తీసుకురమ్మని సాయిబాబాయే చెప్పారని అతడు చెప్పాడు. మేము టాంగా ఎక్కి షిరిడీ చేరేసరికి తెల్లవారుజామున 2 గంటలైంది. బాబా మా కోసం ఎదురు చూస్తున్నారు. మేము మసీదు చేరాక బాబా నా అనుమతి లేకుండానే మీరు వెళ్ళిపోయారు, అందుకే దారిలో ఇలా జరిగింది అన్నారు. మేము వారిని క్షమాపణ కోరాము. అప్పుడు ఆయన మమ్మల్ని మసీదు దగ్గరే మిగిలిన రాత్రంతా ఉంచి తాము లోపలికి వెళ్ళి ఎప్పటి వల్లనే ధ్యానం చేసుకున్నారు. ఉదయమే సాయి భిక్షకు వెళ్ళి వచ్చి తాము కొంత తిని మిగిలిన రొట్టెలు కూరలు మాకు ఇచ్చి తినమన్నారు. మేము తిన్నాం. నా భార్య కూడా అంత గట్టి ఆహారం తినగలిగింది. అప్పుడు ఆయన అనుమతించాక మేము బయటకు పోయి టాంగా కోసం వెతికి తిరిగి వచ్చి ఎక్కడా టాంగా లేనే లేదని చెప్పాము. బాబా టాంగా ఉన్నది, వెళ్ళి చూడు అన్నారు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ టాంగా ఉన్నది. అంతలో అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు. బాబా ఆశీర్వదించాక మేం బయలుదేరాం. తర్వాత నా భార్య ఆరోగ్యం బాగానే ఉన్నది. నేను షిరిడీ వెళ్ళింది ఆ ఒక్కసారే గాని ఆ దర్శనంతోనే వారిపై నాకు స్థిరమైన విశ్వాసం ఏర్పడింది. నేను నిద్రించబోయే ముందు వారిని, ఇతర మహనీయులను తలుచుకుంటున్నాను. నేను వారిని తీవ్రంగా తలుచుకున్నప్పుడు వారు ప్రత్యక్షంగా నా ఎదుట కనిపించేవారు. నేను అక్కడున్న 2 గంటల కాలంలోనూ బాబాతో మాట్లాడింది చాలా తక్కువ.
బాబా నుదుట తల మీద చందనం అద్ది ఉండడం గమనించాను. ముస్లింలు అలా గంధం పూసుకోరు. వారు ఇవన్నీ ధరించడం ఎలా జరిగిందని అడిగాను. బాబా జైసా దేశ్ వైసా వేష్, దేశం ఎలా ఉంటే వేషం అలా ఉండాలి అన్నారు. ఇక్కడి వాళ్ళు వారి దేవతలను ఆరాధించక నన్ను దైవంగా కొలిచి ఆరాధిస్తున్నారు. వారిని అసంతృప్తిపరచడం ఎందుకు? నా వరకు నేను భగవంతుని బానిసనే అన్నారు. ఆయనే మళ్ళీ నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ సంగీత కచేరీ జరిగింది. నేను రాత్రంతా దుఃఖిస్తూనే ఉన్నాను. వీళ్ళంతా నన్ను తిట్టారు అన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు అని అడిగితే బాబా నేను తిట్టారు అంటే ఇక్కడి వాళ్లకు అర్థం కాలేదు, కానీ నీకు అర్థమవుతుంది అన్నారు. నిజానికి తిట్టారు అన్న మాటకు సూర్య భాషలో వినోదపరిచారు అని అర్థమని నాకు తెలుసు కనుక భగవంతుని స్తుతి చేస్తుంటే భక్తులు దుఃఖిస్తారు, నవ్వుతారు, లేక నృత్యం చేస్తారు అన్నారు. బాబా అంతే, సరిగా చెప్పావు. నీ గురువు నీకున్నారు కదా అన్నారు. నేను అవును ఉన్నారు, హబీబ్ అలీషా చిస్తీ నిజామీ అని చెప్పాను. అందుకే నీకు అర్థమైంది అన్నారు బాబా. నా గురువుకు ఎక్కడికి వెళ్ళినా కూడా సంగీతం ఉండవలసిందేనని నాకు గుర్తుకు వచ్చింది. తుకారాం భాగ్ సిరిడీలో ఇలా చెప్పాడు. 1912 సంవత్సరంలో గోదావరి కాలువలోనికి మొదటిసారి నీరు విడిచేటప్పుడు నేను 20 మైళ్ళ దూరంలో ఉన్న కరంజీ గ్రామానికి బయలుదేరుతున్నాను. అక్కడ ఏదైనా పని సంపాదించి జీవనం చేయాలని నా ఉద్దేశం. నేను ఇంకా షిరిడీలోనే కోపర్గావ్ రోడ్డు మీద ఉండగానే లెండీకి వెళ్లే దారిలో బాబా ఎదురై నా భుజం మీద చేయి వేసి నీవు వెళ్ళవద్దు అన్నారు. నేను వినిపించుకోకుండా ఆ గ్రామానికి వెళ్ళాను. నాకు ఆ మరురోజే జ్వరం వచ్చి చాలా రోజులు కొనసాగింది. నేను పని చేసుకోవడం అలా ఉంచి అక్కడ బంధువుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వచ్చింది. అలా 15 రోజుల జ్వరం కాచి తగ్గాక నేను తిరిగి షిరిడి వచ్చేందుకు ఓపిక వచ్చింది. కానీ తిరిగి వచ్చాక కూడా నాకు 11.5 నెలలు జ్వరం వస్తూనే ఉన్నది. అప్పుడు నాకు బాబా ఊది ఇవ్వమని మా అమ్మను అడిగాను. అది పెట్టుకున్న మరురోజు నుండే జ్వరం తగ్గిపోయింది. విఠలరావు మరాఠే ఇదివరకు షిరిడి సాయి సంస్థానంలో పూజారిగా ఉండిన విఠలరావు మరాఠే ఇలా చెప్పాడు. ఒకరోజు ఉషకాలంలో 2 శ్రద్ధాళువులైన పఠానులు సాయిని దర్శించాలని ద్వారకామాయికి వచ్చారు. ఆయనకు సలాము చేసి వారి ఎదుట కూర్చున్నారు. ఆ చలిలో వణికిపోతున్న వారిద్దరిలో ఒకరి మనస్సులో సరిగ్గా ఈ సమయంలోనే ఒక కప్పు వేడి చా తాగితే ఎంత బాగుంటుంది అనిపించింది. కానీ మరుక్షణమే అతడు ఈ గ్రామంలో అది లభిస్తుందనుకోవడం వెర్రి అంతలచి ఆ ఆలోచన విడిచేశాడు. సరిగ్గా అదే సమయంలో భక్తుడు సగుణ్మేరు నాయక్ కూడా సాయి దర్శనానికి వచ్చాడు. షిరిడి వచ్చిన భక్తులు కోరితే వారికి అతడు భోజనం మొదలైన సదుపాయాలు చేస్తూ ఉండేవాడు. అతడు బాబాకు నమస్కరించి, బాబా మీకు నాస్తా ఏమి చేసుకురమ్మంటారు అని అడిగాడు. సగుణ్ నీవు వెంటనే వెళ్ళి ఒక కెటిల్ నిండుగా వేడి చా తీసుకురా అన్నారు బాబా. అతడు నివ్వెరపోయాడు. కారణం, అన్ని సంవత్సరాలుగా ఆయనను సేవిస్తున్నా ఆయన టీ త్రాగడం అతడు ఎన్నడూ చూడలేదు. అయినా అతడు ఒక్కమారు ప్రశ్న అయినా వేయకుండా వెంటనే వెళ్ళి కొద్ది నిమిషాల్లో ఆవిర్లు చిమ్ముతున్న చా తెచ్చాడు. సాయి వెంటనే అది కప్పుల్లో పోయించి ఆ పఠానులిద్దరికీ అందించారు. ఆ పఠానులు నివ్వెరపోయి ఎంతో సంతోషంగా ఆయన ప్రసాదించిన టీ త్రాగారు. అయినా తమ మనసులో తలంపు ఆయనకు ఎలా తెలిసిందోనని వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన సామాన్యుడైన సాధువు కాడని, గొప్ప దివ్యపురుషుడని వారు గుర్తించారు. తక్కర్ ధరంసే జఠాభాయి అనే కంపెనీలో ప్రధాన గుమస్తాగా పనిచేస్తున్న కాకా మహాజని తరచుగా షిరిడీ వచ్చి సాయి అనుమతిస్తే గాని తిరిగి ఇంటికి వెళ్లేవాడు కాదు. అతడు అంతగా దర్శించే సాయిని తాను కూడా స్వయంగా దర్శించే పరీక్ష చేసి చూడాలని తలచి ఒకసారి ఆ కంపెనీ అధికారి తక్కర్ అతనితో కూడా షిరిడీ చేరాడు. కానీ కాకా మహాజని వెంటనే తిరుగు ప్రయాణం అవడానికి సాయి అనుమతించరేమోనని శంకించి అతనొక మిత్రుణ్ణి తోడుగా తెచ్చుకున్నాడు. బాబాకు సమర్పించడానికి అని దారిలో కాకా మహాజని కొద్ది ఎండు ద్రాక్ష పళ్ళు కొని ఉంచుకున్నాడు. ఆ ముగ్గురు షిరిడీ చేరగానే అక్కడ తక్కర్కు మరొక స్నేహితుడు కనిపించాడు. బాబా మహిమలేమైనా ప్రసాదిస్తారా అని తక్కర్ అతన్ని విచారించాడు. అతడు తాను కేవలం సాయి ఆశీస్సుల కోసమే షిరిడీ వచ్చానని చెప్పి భక్తుల హృదయపూర్వకంగా కోరుకున్నది ఏది అక్కడ నెరవేరకుండా పోదని చెప్పాడు. అందరూ ద్వారకామయి చేరాక కాకా మహాజని సాష్టాంగ నమస్కారం చేసి సాయికి ద్రాక్ష పండ్లు సమర్పించాడు.
సాయి వాటిని తిరిగిచ్చి అందరికీ ప్రసాదంగా పంచమన్నారు. వాటిలో కొన్ని తక్కర్కు కూడా లభించాయి. అతడికి ద్రాక్ష పండ్లు సహించవు. అయినప్పటికీ వాటిని నోట్లో వేసుకొని వాటిలోని గింజలు ఎక్కడ వేయాలో తెలియక జేబులో వేసుకున్నాడు. బాబా మహాత్ముడే అయితే ఇవి నాకు సహించవని తెలుసుకోవాలి కదా, అవే నాకు ప్రసాదంగా ఎందుకు ఇచ్చారు అనుకున్నాడు. వెంటనే అతడికి బాబా మరికొన్ని ద్రాక్ష పండ్లిచ్చి వాటిని తినమని ఆదేశించారు. వాటిని నములుతున్నప్పుడు వాటిలో ఒక్క గింజ కూడా లేకపోవడం గమనించి అది ఎలా సంభవం అని తక్కర్ నివ్వెరపోయాడు. అతను ఏదైనా మహిమ చూడాలనుకున్నందుకు బాబా అలా చేశారని అతడు తలిచాడు. అతని స్నేహితుణ్ణి నీకిచ్చిన ద్రాక్ష పండ్లు ఎలా ఉన్నాయి అని అడిగారు బాబా. అతడు తాను తింటున్న ద్రాక్ష పండ్లలో గింజలున్నాయని చెప్పాడు. ఆ మాట విని తక్కర్ పులకించిపోయి బాబాను తక్కువగా అంచనా వేసుకున్నందుకు తనను తానే నిందించుకున్నాడు. అయినా వెంటనే అతని మనసులో మరొక భావం మెదిలింది. బాబా మహాత్ముడే అయితే మరొకసారి ఆయన కాకాతో ప్రారంభించి ద్రాక్ష పండ్లు పంచాలనుకున్నాడు. వెంటనే బాబా సరిగ్గా అలాగే చేయడంతో అతడు నిశ్చేష్టుడైపోయాడు. అంతలో ఆరతి పూర్తయి అందరూ బాబా వద్ద సెలవు తీసుకుంటుంటే తమతో పాటు తిరుగు ప్రయాణం అవడానికి కాకాకు కూడా సాయి అనుమతి ఇవ్వాలని తక్కర్ అనుకున్నాడు. సామాన్యంగా బాబా ఎప్పుడూ అతనికి అనుమతి ఇవ్వక కొద్ది రోజులు షిరిడీలోనే ఉంచుకునేవారు. అలాంటిది ఆ రోజున వెంటనే అనుమతిచ్చారు. తక్కర్ మరో మహిమ చూశాడు. అప్పుడు కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగిన బాబా, నేను ఎవరి నుండైనా దక్షిణ తీసుకుంటే అందుకు బదులుగా అతనికి 10 రెట్లు ఇవ్వవలసి ఉంటుంది. ఆ ఫకీరు ఎవరిని చూపుతారో వారిని మాత్రమే దక్షిణ అడిగి తీసుకుంటాను. అతడు అది సమర్పించి ముందు ముందు ఎంతటి ప్రతిఫలమో పొందుతాడు. ధనమన్నది ధర్మం చేయడానికి సాధనం అవ్వాలి. దానం ఇవ్వడమే సిరి సంపదలు పొందడానికి ఉత్తమమైన మార్గం. దక్షిణ సమర్పించడం వలన వైరాగ్యం వృద్ధి పొంది దానివలన భక్తి ధ్యానము కూడా వృద్ధి పొందుతాయి అన్నారు. ఆ మాటలు విని ఆయన అడుగకనే తక్కర్ కూడా ఆయన చేతిలో 15 రూపాయలు ఉంచాడు. నిజానికి అతడు ఆయనకు దక్షిణ సమర్పించకూడదని మొదట అనుకున్నాడు. కాకా మహాజని మిత్రులతో ఒకరు విగ్రహారాధన, వ్యక్తి పూజలను నమ్మేవాడు కాదు. ఒకసారి అతడు కేవలం కుతూహలం వలన 2 షరతులపై మాత్రమే కాకా మహాజనీతో కలిసి షిరిడీ రావడానికి అంగీకరించాడు. తాను బాబాకు నమస్కరించనని, ఆయనకు ఎట్టి దక్షిణ సమర్పించనని. తర్వాత ఆ ఇద్దరూ షిరిడీ చేరి మసీదు ప్రవేశించగానే బాబా అతని కేసి చూసి ఎంతో మృదువైన స్వరంతో, ఓహో తమరొచ్చారే అన్నారు. ఆయన కంఠధ్వని సరిగ్గా అతని తండ్రి గొంతులా ఉన్నది. అది వింటూనే అతడు పులకించిపోయి పొంగిపొరలే భావోద్రేకంతో, అరే సరిగ్గా మా నాయనగారి గొంతే అని ముందుకు దూసుకుపోయి బాబా పాదాలకు నమస్కరించాడు. సాయి అదేమీ పట్టించుకొనక కాకా మహాజని వైపు మాత్రమే చేయి చాపి దక్షిణ కోరారు. అతని మిత్రుడు ఖిన్నుడై, బాబా నన్ను దక్షిణ అడుగరేమి అన్నాడు. సాయి, దక్షిణ సమర్పించడం నీకు ఇష్టం లేదు కనుక నిన్ను అడగడం జరగదు. అయినా నీవు ఇవ్వాలనుకుంటే ఇప్పుడైనా సమర్పించవచ్చు అన్నారు. అప్పుడతడు కూడా దక్షిణ సమర్పించాడు. బాబా అతనితో, మనలను వేరు చేసే అడ్డుగోడలను తొలగించు, దానిని నశింపచేయి, అప్పుడు ఒకరినొకరం చూడగలుగుతాము, ప్రత్యక్షంగా కలుసుకుంటాము అన్నారు. మోడక్ 1907లో ఉద్యోగం కోసం ధూలియా వెళ్ళినప్పుడు అతని స్నేహితుడు బాల్ సాహెబ్ బాటే మొదటిసారిగా అతనికి సాయి గురించి చెప్పాడు. అతడు పైకి దర్శించాలన్న ఆసక్తిని ప్రకటించాడే కానీ నిజానికి ఆ విషయమై అతడు ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే భాటే ధూలియాలో తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వదలిచాడు. ఆ రోజుల్లో అతని ముఖవర్చస్సులో తీవ్రమైన వైరాగ్యం ప్రస్ఫుటమవుతూ ఉండేది. అప్పుడు మళ్ళీ మిత్రులిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు బాలాబాటే సాయిని దర్శించమని మోడక్తో మళ్ళీ చెప్పాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే మోడక్ ప్రభుత్వ పని మీద సంగమనేర్ వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఆ పని పూర్తి కాగానే అతడికి షిరిడీ వెళ్లాలన్న ప్రేరణ కలిగింది. అతడు కోపర్గావ్ చేరి తన మిత్రుడు మీరీకర్ను కలుసుకున్నాడు. అక్కడ బాలాబాటే మరొక మిత్రుడు తోడయ్యారు. ఆ ముగ్గురు ఒక్కొక్కరు 2 రూపాయలు చొప్పున బాబాకు దక్షిణగా సమర్పించాలని వేరుగా పెట్టుకున్న మిగిలిన పైకం ఖర్చులుంచుకొని షిరిడీ చేరారు. అటు తర్వాత విషయం మోడక్ ఇలా చెప్పాడు. మేము షిరిడీ చేరి బాబాకు ఒక్కొక్కరము కొబ్బరికాయ, అగరబత్తి సమర్పించాము. బాబా నా కళ్ళలోకి చూస్తూ, నాకు ఏమైనా దక్షిణ ఇస్తావా అన్నారు. నేను 2 రూపాయలు సమర్పించాను. తర్వాత ఆయన నా మిత్రుణ్ణి కూడా అడిగారు. అతడు 1 రూపాయి మాత్రమే ఇచ్చాడు. బాబా నవ్వి, మనుషులెంత మోసగాళ్ళు, మొదట 2 రూపాయలు ఈ ఫకీరుకు దక్షిణగా సమర్పించాలని వేరుగా ఉంచుకుంటారు, కానీ
తర్వాత ₹1 మాత్రమే సమర్పిస్తారు. వేరే జేబులో నీ ఖర్చులకు చాలినంత ఉన్నది కదా అన్నారు. నా మిత్రుడు సిగ్గుపడి మరో రూపాయి సమర్పించాడు. అప్పుడు బాబా మమ్మల్ని వాడాకు పొమ్మన్నారు. మాకు వాడా ఎక్కడ ఉందో తెలియక భక్తులను అడిగితే వారు మాకు సాటేవాడా చూపించి అక్కడ ఒక వేప చెట్టు ఉన్నది, దానికి ప్రదక్షిణ చేసుకో అన్నారు. మేము అలాగే చేశాము. అప్పుడక్కడ బాలాసాహెబ్ ఉన్నాడు. అతడు మమ్మల్ని చూసి ఎంతో సంతోషించి చివరికి ఎలాగో బాబా నిన్ను రప్పించుకున్నారే అన్నాడు. తర్వాత కొంత సమయం సంతోషంగా గడిపి బాబా అనుమతితో మేము కోపర్గాం తిరిగి వచ్చేసాము. అదే సంవత్సరం డిసెంబర్ క్రిస్మస్ సెలవులకు నేను సకుటుంబంగా ఖాండేష్ వెళ్ళవలసి ఉంది. మా వాళ్ళందరూ దారిలో సాయిబాబాను దర్శించాలని కోరారు. మేము కోపర్గావ్ చేరి మీరీకర్ ఇంట్లో బస చేశాము. మేము సిరిడి వెళ్ళదలిచామని చెప్పగా అతనే మాకు టాంగా ఏర్పాటు చేశాడు. బాబాను దర్శించి భోజనానికి మళ్ళీ ఇక్కడికే రండి అన్నాడు. మా జట్కా సిరిడీలో ప్రవేశించే సమయానికి బాబా లెండీకి వెళ్తూ మాకు ఎదురయ్యారు. మేమందరము బండ్లు దిగి ఆయనకు నమస్కరించుకున్నాము. ఆయన మీరంతా గ్రామంలోకి వెళ్ళండి, నేను కొద్దిసేపట్లో వస్తాను అన్నారు. మేము భాటే ఇల్లు చేరేసరికి అక్కడ దాసగను శ్యామ ఉన్నారు. కొంతసేపు అయ్యాక అందరము కలిసి మసీదుకు వెళ్ళాము. నేను షేరా పండ్లు బాబాకు సమర్పించాను. ఆయన ఒక బత్తాయి పండ్లు తీసుకొని మా కొంచెం ప్రసాదం ఇచ్చి మిగిలింది అందరికీ పంచారు. ఆ తర్వాత మా అందరినీ కొద్ది రోజులు సిరిడీలో ఉండవలసిందిగా భాటే కోరాడు. మరలా బాబాను దర్శించినప్పుడు ఆయన మాకు ఊది ఇచ్చారు. శ్యామ వీళ్ళందరూ ఇక్కడ ఉండాలా లేక వెళ్ళిపోవాలా అని బాబాను అడిగాడు. అప్పుడు బాబా అరే వాడు భార్యా పిల్లలతో వచ్చాడు, ఉపాహారం మాత్రం చేసి వెళ్ళమను. పాపం అక్కడ సాహెబ్ వీళ్ల కోసం వేచి ఉండి వీధిని చూస్తూ ఉంటాడు అన్నారు. మీరీకరణ గురించి బాబా ఎప్పుడు సాహెబ్ అని వ్యవహరిస్తారని తర్వాత తెలిసింది. బాబా సర్వజ్ఞులని తెలిసింది. ఇంతలో ఎవరో వ్యక్తి ఈ మసీదులోకి వచ్చి ఒక మూల కూర్చున్నాడు. భక్తులిచ్చిన ప్రసాదం అందరికీ పంచుతూ ఆ వ్యక్తిని ప్రత్యేకంగా పిలిచి ప్రసాదం ఇచ్చారు బాబా. మరొక వ్యక్తికి ఊది మాత్రం ఇచ్చారు, కానీ ఆశీర్వదించలేదు. ఇంతలో ఆయన ముస్లింను ఫాతిహా చదవమన్నారు. ఆయన ఏది ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. అక్టోబర్ 1910లో నేను ఒక ముఖ్యమైన ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్ళవలసి ఉన్నది. ఒక గురువారం నాడు నేను కోపర్గాంలో దిగి బాబా దర్శనం చేసుకుని బొంబాయి వెళ్ళాలి అనుకున్నాను. ఒక మిత్రుడికి సంగతి తెలిసి నేను తప్పక మన్మాడ్లో ఒకరోజు అతనితో గడిపి వెళ్ళాలని జాబు రాశాడు. నేను అనుకున్న ప్రకారం షిరిడీ చేరి సాయికి నమస్కరించగానే ఆయన ఇతను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది, ఇతనిప్పుడు చాలా ఖర్చులో ఉన్నాడు అన్నారు. భోజనమయ్యాక ఆయన వద్ద సెలవు తీసుకోవడానికి మరలా దర్శించాను. శుక్రవారం రాత్రి మన్మాడ్లో మిత్రుని వద్ద ఆగి మర్నాడు బొంబాయి వెళ్ళాలని నా సంకల్పం. అలా అనుకోగానే ఆయన నాకేసి చూసి ఏమంత తొందర, అతను అక్కడ లేడు అన్నారు. నాకేమీ అర్థం కాలేదు, కానీ ఆ పూటకు ఆగిపోయాను. బాబా మాటలకు అర్థమేమో తర్వాత తెలిసింది. కలెక్టర్ వద్ద నుండి టెలిగ్రామ్ రావడం వలన మన్మాడ్లో నా మిత్రుడు అకస్మాత్తుగా నాసిక్ వెళ్ళాడు. నేను తప్పక శుక్రవారం బొంబాయి చేరి సోమవారం వరకు అక్కడ ఉండవలసి ఉన్నది. కానీ బాబా నీవు ఆదివారం వరకు బయలుదేరవద్దు అన్నారు. నేను ప్రయాణం మానుకున్నాను. ఆ తర్వాత నేను నూల్కర్ దీక్షిత్ కలిసి పొలాల్లోకి బహిర్దేశానికని వెళ్తున్నాము. అప్పుడు వారిద్దరూ నీకు బాబాపై విశ్వాసం ఉన్నదా? ఆయన నిన్నిప్పుడు బొంబాయి వెళ్ళటానికి అనుమతించలేదు కదా, నీకు అత్యవసరమైన పని ఉన్నది కదా, దాని సంగతి ఏం చేయదలుచుకున్నావు అన్నారు. నాకు బాబాపై పూర్తి విశ్వాసం ఉన్నది. ఆయన నా మంచి కోసమే నన్ను ఆపారు అనుకుంటున్నాను అన్నాను. తర్వాత నేను మసీదులో కూర్చున్నప్పుడు బాబాతో శ్యామ, దేవా బొంబాయిలో అతనికి అవసరమైన పని ఉన్నది కదా, అతను వెళ్ళడానికి మీరు అనుమతించరేమి అన్నాడు. బాబా వాడేమన్నా నీ ఇంటికి వచ్చాడా, ఆ సంగతి నీకెందుకు అని నా వైపు తిరిగి నీవేమీ ఆందోళన పడకు అన్నారు. అలాగే శుక్రవారం నుండి మంగళవారం వరకు గడిచింది. నాటి సాయంత్రం నేను నమస్కరించగానే బాబా నా శిరస్సు నిమిరి నువ్వు ఊది తీసుకుని వెళ్ళదలుచుకుంటే ఇక వెళ్ళవచ్చు అన్నారు. నేను ఊది ఆయన చేతిలో పోస్తే అది నా నొసట ఆయనే పెట్టారు. నేను లేచి మసీదులోంచి ఒక మెట్టు దిగానో లేదో ఆయన నీవు ఈరోజు వెళ్ళవద్దు, కాలంతా నొప్పిగా ఉంది, రేపు వెళ్ళు అన్నారు. నేను మళ్ళీ ఆయన చెంత పాదాలెత్తుతూ కూర్చున్నాను. తర్వాత సాటేవాడాలో మేమంతా మాట్లాడుకుంటూ కూర్చున్నాము.
ఒకనాటి రాత్రి తాత్యాసాహెబ్ చిలిం సిద్ధం చేసి పొగ త్రాగన ఆరంభించాడు. అది చూసి నేను, నీకు ఈ చిలిం గొట్టం ఎక్కడిది అని అడిగితే తనకు బాబా ఇచ్చారని చెప్పాడు. అయితే ఇది సాయి ప్రసాదంగా నాకివ్వు అన్నాను. ఇదెందుకు, నీకు కావాలంటే బాబాని అడిగే తీసుకో అన్నాడు అతడు. మరో రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో నేను మసీదుకు వెళ్ళి కూర్చున్నాను. బాబా నా కేసి చూసి వెంటనే ఆ పక్కగా వెళ్తున్న కమ్మరిని పిలిచి నాకు వెంటనే చిలిం గొట్టాలు కావాలి అన్నారు. అతడు వెళ్ళగానే బాబా, శ్యామ, మసీదులో ఆ మూలనున్న 2 చిలిం గొట్టాలు ఇవ్వు అని వాటిని తీసుకొని అటు ఇటు తిప్పి చూసి వాటిని నాకిచ్చి వీటిని నా ప్రసాదంగా దాచుకో అన్నారు. నేను అడుగకనే నేను కోరింది ఒక చిలిం గొట్టం అయితే ఆయన 2 ప్రసాదించడం చూసి ఆశ్చర్యపోయాను. మరో రోజు అంటే బుధవారం తెల్లవారుజామున నాకు కల వచ్చింది. నేను ఇంటి వద్దనున్నాను. 1.5 సంవత్సరాల వయస్సు గల నా పాప నన్ను పిలుస్తున్నది. నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సామాను సర్దుకొని బాబా వద్దకు మసీదుకు వెళ్తుంటే దీక్షిత్ నూల్కర్లు నన్ను చూసి నవ్వుతూ, ఏమిటి సామానంతా సర్ది మంచి దుస్తులేసుకున్నావు, నీవు ప్రయాణం అవడానికి బాబా అనుమతించకపోతే ఏం చేస్తావు అన్నారు. నాకొచ్చిన స్వప్నం దృష్ట్యా ఆయన అనుమతిస్తారని నాకు తెలుసునని చెప్పాను. సరిగ్గా 8:30 గంటలకు అందరము మసీదు చేరాము. ఆ సమయంలో బాబా తీవ్రమైన కోపంతో మసీదు ముంగిట పెద్దగా కేకలేస్తూ తిడుతూ అటూ ఇటూ తిరుగుతున్నారు. మేము నివ్వెరపోయి అక్కడే నిలబడ్డాము. ఆయన కొద్దిసేపటికి శాంతించి తమ ఆసనంపై కూర్చున్నారు. మేము మసీదు ప్రవేశించి నమస్కరించగానే ఆయన నాతో, ఊదీ తీసుకొని త్వరగా బయలుదేరు, నీ బిడ్డ నీ కోసం ఎదురు చూస్తుంది. ఈ కాకా దీక్షిత్ తాత్య వట్టి వెధవలు నిన్ను భోంచేసి బయలుదేరమని వాళ్ళు పట్టుబడతారు. నీవు వాళ్ళ మాటలు వినక వెంటనే బయలుదేరు అని చెప్పి శ్యామతో నీవు కోపర్గావ్ వరకు తోడుగా వెళ్ళు అన్నారు. నేను బాబాను చివరిసారిగా 1916లో దర్శనం చేసుకున్నాను. శ్రీమతి కాశీబాయి. కామధేనువు, కల్పవృక్షము, చింతామణుల కంటే కూడా సద్గురువు అధికుడన్నది శ్రీగురు చరిత్ర చెబుతుంది. భక్తులకు ఆ 3 ప్రసాదించగలవి మాత్రమే కాక అవేవీ ప్రసాదించలేని అతీత శక్తిని కూడా ఆయన ప్రసాదించగలగడమే ఇందుకు కారణమని చెబుతోంది. ఈ విషయం షిరిడీకి చెందిన శ్రీమతి కాశీబాయి అనే తల్లి విషయంలో మనం చూడవచ్చు. స్వతహాగా కాశీబాయి పుట్టి పెరిగింది షిరిడీలోనే. కానీ వివాహమయ్యాక ఆమె నీఫాడ్లోని తన భర్త ఇంటికి వెళ్ళింది. దురదృష్టవశాత్తు కొద్ది సంవత్సరాలకు ఆమె భర్త మరణించాడు. అతడు మరణించే నాటికి ఆమె గర్భవతి. తర్వాత సకాలంలో ఆమెకు మగబిడ్డ జన్మిస్తే అతడికి మాధవ్ అని పేరు పెట్టుకున్నది. బిడ్డకు సంవత్సరం నిండాక ఆమె పుట్టింటికి తిరిగి వచ్చి షిరిడీలోనే తన తల్లిదండ్రుల వద్ద నివసించసాగింది. ఆమెది నిరుపేద కుటుంబం. రెక్కలాడితే గాని డొక్కలాడేవి కావు. ఆమె రోజంతా పొలంలో పనిచేస్తే గాని కడుపు నిండేది కాదు. కానీ సంవత్సరం నిండిన బిడ్డను పెట్టుకొని ఆమె పనిలోకి ఎలా వెళ్ళగలదు? వాణ్ణి ఇంట్లో విడిచి వెళ్తే పగలంతా చూసుకునేవారే లేరు. చివరికి ఆమెకు తోచిన ఉపాయం ఒక్కటే. ఆ ప్రకారమే ఆమె రోజు తన బిడ్డను ఉదయాన్నే మసీదుకు తీసుకువచ్చి అక్కడొక మూల కూర్చోబెట్టి పొలం పనులకు వెళ్ళిపోయేది. సాయంత్రం పనిలోంచి వస్తూనే ఆమె మసీదుకు వెళ్ళి బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చేది. ఇలా ఆమె ఎన్ని రోజులు చేసినా ఒక్కసారి కూడా ఆమెకు గాని ఆ పసిబిడ్డకు గాని ఎట్టి ఇబ్బంది కలుగలేదు. పేరుకు మాత్రమే ఆమె అతడికి తల్లి కానీ నిజానికి అతడికి తల్లి, తండ్రి, తోడు నీడ సాయిబాబాయే. ద్వారకామయ్యే అతని ఇల్లు. ఎన్ని జన్మల పుణ్యం వల్లనో గాని అతనికి అంతటి భాగ్యం లభించింది. ఇలా 4-5 సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవ్కు 5వ ఏడు వచ్చేటప్పటి నుండి బాబా అతనికి నిత్యము ₹1 ఇవ్వనారంభించారు. మాధవ్ కూడా తన శక్తి కొద్దీ బాబాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉండేవాడు. మానవ నైజం చాలా చిత్రమైంది. మొదట కాశీబాయి తాను పొలం పని చేసుకొచ్చే వరకు తన బిడ్డకు అండ ఉంటే చాలనుకున్నది. కానీ ఆమె ఆశించకున్నా కోరకున్నా తమకై తామే సాయి నిత్యము తన బిడ్డకు రోజు ₹1 ఇవ్వనారంభించగానే మానవ సహజమైన దునాశ ఆమెలో పడగ విప్పింది. ఒకనాడు ఆమె మసీదుకు వచ్చి బాబాతో, బాబా, నీవు నిత్యము కొందరికి ₹50, కొందరికి ₹30, మరికొందరికి ₹25 ఇలా ఉదారంగా డబ్బిస్తున్నారు కదా. నా బిడ్డ మీకు నిత్యము ఎన్నో పనులు చేసి పెడుతున్నా కూడా వాడికి రోజుకు ₹1 మాత్రమే ఇస్తున్నారేమి అని అడిగింది. ఆమె తనకు తెలియకుండానే అవ్యాజమైన వారి అనుగ్రహాన్ని క్షుద్రమైన వేతనంగా మార్చుకుంటోంది. బహుశా మనం అందరం అంతేనేమో. బాబా, అమ్మాయి, నేను ఇతరులకు ఎక్కువ పైకం, నీ బిడ్డకు తక్కువ పైకం ఇస్తున్నమాట నిజమే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఇతరులకు ఏదో ఒకనాడు పైకం ఇవ్వడం నిలిపివేస్తాను.
కానీ నీ బిడ్డకు మాత్రం ఎల్లకాలమూ ఇస్తుంటాను. నీలా దిక్కులేని వారికి నేనే దిక్కు కదా అన్నారు. బాబా మాటలు కాశీబాయికి సరిగా అర్థం కాలేదు. మానవ హృదయంలోని ఆశ అవ్యాజమైన ప్రేమను గుర్తించనీయకుండా చేస్తుంది కాబోలు. తాను ఆశించినంత పైకం వెంటనే ఆయన ఇవ్వలేదనే ఆమె ఆలోచించింది. కానీ నిజానికి ఆయన తన బిడ్డకి ఇస్తుంది తుచ్చమైన డబ్బు మాత్రమే కాదని, భక్తులను ఎల్లకాలమూ కాపాడగల ప్రసాదమని ఆమె గుర్తించలేదు. ఆయన కలవాళ్లకే అన్నీ ఎక్కువగా ఇచ్చివేస్తున్నారని, తన వంటి దీనురాలికి అతి స్వల్పంగా మాత్రమే ఇస్తున్నారని కొలతలు వేసుకుంది. ఆయన చెప్పిన మాటలు సరిగ్గా వినిపించుకోకుండా, అయ్యా, నా భర్త ఎప్పుడో 5 ఏండ్ల కిందట చచ్చిపోయాడు. అప్పటి నుండి నాకు ఏ ఆధారమూ లేదు, దిక్కు లేదు అని వలవలా ఏడ్వసాగింది. అన్ని సంవత్సరాలు ఆయన వద్ద ఆమె బిడ్డ అనుభవించిందేమిటో ఆశకు అంతేమున్నది. అది చూసి సాయి ఉగ్రులై పెద్దగా కేకలేయనారంభించారు. ఆమె వెంటనే మసీదు నుండి ఇంటికి చేరుకుంది. అంతేకాదు, నిత్యము రావడం కూడా మానుకుంది. మనలో ఎక్కువ మందిమి అలాగే చేస్తున్నాము. మనం కోరకనే ఆయన ఎన్ని ప్రసాదించినా మనము అడిగింది ఏదో ఒకటి నెరవేర్చలేదని ఆయనపై అలుగుతాం. కానీ నష్టం ఎవరికి? కొద్ది రోజుల తర్వాత బాబా ఆమెను స్మరించి ఆమెకు కబురు పెట్టారు. ఏనాటికైనా మనసు తిరిగి రప్పించుకోవలసింది ఆయనే. మాధవ్ను తోడు తీసుకుని కాశీబాయి మసీదుకు వచ్చింది. కానీ సాయితో ఏమి మాట్లాడడానికి ధైర్యం చాలక మౌనంగా నిలబడింది. బాబా ఆమెతో ఎంతో సౌమ్యంగా లాలనగా మాట్లాడారు. అప్పట్లో బాబాకు కొన్ని పండ్లు కదులుతూ ఉండేవి. ఆయన అకస్మాత్తుగా తన పంటినొకదాన్ని పీకి దాన్ని కొద్ది ఊదితో పాటు చిన్ని గుడ్డలో కట్టి చుట్టి ఆమెకు ఇచ్చి దాన్ని భద్రంగా దాచుకొమ్మని, ఆమెకు అది ఎంతో మేలు చేయగలదని చెప్పారు. సాయికి వారి గురువు ఒక ఇటుక మాత్రమే ప్రసాదించారు. సాయి తమ భక్తురాలికి తమ శరీరంలో భాగమైన ఆ పన్ను పీకి ప్రసాదంగా ఇచ్చారు. వారి ఆశీస్సుల వలె అది ఎన్నటికీ చెడిపోనిది. దానిని తాయెత్తులో పెట్టించి మాధవ్ జబ్బకు కట్టిందామె. మాధవ్ పెద్దవాడై తన తల్లి మరణించాక నీఫాడ్లో స్థిరపడ్డాడు. ఒకసారి అతడు ప్రమాదమైన జంబు చేసి మంచాన ఉండగా ఒకనాడు బాబా కల్లో కనిపించి, త్వరలో నీ వద్దకు ఒక వ్యక్తి వస్తాడు, అతడికి నీ జబ్బ మీద కట్టుకున్న తాయెత్తు తీసి ఇవ్వు అని చెప్పారు. అదే రోజు ఒకప్పుడు షిరిడీలో అతనికి పరిచయమైన నికాం అను భక్తుడు పూణే నుంచి వచ్చాడు. అతనికి కూడా ఆ తాయెత్తు తీసుకోమని స్వప్నంలో బాబా చెప్పడం వలన అతనికి ఇచ్చేశాడు మాధవ్. అది ఇప్పుడు శివాజీ నగర్ పూణేలోని సద్గురు సాయినాథ్ మందిర్లో ఉన్నది. జూలై 12, 1961లో పాన్షెట్ డ్యామ్ పగిలి నీటి వరదలో నగరమంతా 20 అడుగుల లోతు నీటిలో మునిగిపోయింది. ఆ నీరు తీసేశాక భక్తులు 2-3 రోజులు శ్రమించి ఆ మందిరంలో పేరుకుపోయిన బురదంతా తొలగించి చూస్తే అందులోని సాయిబాబా చిత్రపటం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది. చోటేలాల్ మూల్చంద్ అనే వ్యక్తి ఖరగ్పూర్లో రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తుండేవాడు. అతనికి పుట్టిన బిడ్డలందరూ చనిపోతుండేవారు. అతడు ఆ విషయమై కృంగిపోతుంటే మిత్రులొకరు అతనితో సాయిబాబాను దర్శించమని చెప్పారు. అతడు రైల్వే ఉద్యోగి గనుక రైల్వే పాస్ ఉండేది. మొదటిసారిగా అతడు తన భార్యను తోడు తీసుకుని 1914లో షిరిడీ వెళ్ళాడు. అప్పటి నుండి ఆ దంపతులు విధిగా సంవత్సరానికి 2 సార్లు షిరిడీ వెళ్తూ ఉండేవారు. సాయి అనుగ్రహంతో అతనికి జన్మించిన చోటేలాల్ ఈ కింది వివరాలు చెప్పాడు. బాబాకు ఎప్పుడంటే అప్పుడు నిష్కారణంగా పట్టలేని కోపం వస్తూ ఉండేది కనుక వారితో మాట్లాడడానికి కొత్తగా వచ్చే భక్తులకు ధైర్యం చాలేది కాదు. అందువలన నా తల్లిదండ్రులు కూడా ఆయనతో ఎక్కువగా మాట్లాడలేకపోయారు. వాళ్ళు బాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు అప్పటికి 2 సంవత్సరాల బిడ్డైన మా అన్న రాజారాంను తీసుకువెళ్లారు. మా నాన్న బాబాకు ఒక కొబ్బరికాయ, వెండి రూపాయి సమర్పించి ఆయన ఎదుట కూర్చున్నాడు. మా అమ్మ రాజారాంకు పాలిస్తున్నది. బాబా రాజారాం కేసి చూస్తూ అసంతృప్తిగా తల ఊపారు. వారి భావమేమో నా తల్లిదండ్రులకు అర్థం కాలేదు. వయసుకు మించిన చురుకుదనం గల రాజారాం రోజు పువ్వులు కోసుకొచ్చి దేవతామూర్తులకు పెట్టేవాడు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మా ఇంటి గడపలో కూర్చుని రైల్వే వర్క్షాప్కు వెళ్లే ప్రతి ఉద్యోగిని అతడు పరిచయం ఉన్నా లేకపోయినా రామ్ రామ్ అని పలకరించేవాడు. మా తల్లిదండ్రులు తిరిగి ఇల్లు చేరిన కొద్ది రోజులకు అతడు చనిపోయాడు. నా తల్లిదండ్రులు ఎంతో కృంగిపోయారు.
తర్వాత బొంబాయి వెళ్తూ దారిలో వాళ్ళు బాబాను దర్శించారు. మా అమ్మ హృదయ విదారకంగా శోకిస్తూ, బాబా, నా బిడ్డకు ఆయుర్దాయం ఇవ్వదలచకపోతే అసలు ఆ బిడ్డను ఎందుకు ఇచ్చినట్లు అని నిలదీసింది. బాబా నవ్వి, నీకు ఎందరు బిడ్డలు కావాలి, వారిని ఎలా పోషిస్తావు అన్నారు. అటు తర్వాతనే వరుసగా 6 కొడుకులు పుట్టాము. మా అన్నదమ్ములు బిడ్డలందరితో కలిసి ఇప్పుడు మా వంశంలో 68 మంది మీ బాబా దయ వల్ల చల్లగా ఉన్నాము. అప్పుడు బాబా షిరిడీ చుట్టూ చిత్తడివి ముళ్ల పొదలు ఉండేవి. ఆ రోజుల్లో షిరిడీ వెళ్ళడం ఎంతో కష్టంగా ఉండేది. కోపర్గాం మీదుగా ఎడ్లబండి మీద వెళ్ళవలసి వచ్చేది. గ్రామంలో మంచినీటి కొరత ఉండేది. అందరూ మంచినీటి కోసం ఊరిలో ఉన్న ఒక బావి వద్దకే వెళ్లాల్సి వచ్చేది. భోజన వస్తువులు ఉండేవి కావు. ఒకప్పుడు గ్రామం నుండి 1-2 ఫర్లాంగుల దూరంలో మా అమ్మకు ఒక చిరుతుపులి కనిపించింది. బాబా 5.5 అడుగుల పొడుగు ఉండేవారు. దృఢమైన శరీర ఛాయ గోధుమ రంగు. ఆయన ముఖం ఎంతో అందంగాను తేజోవంతంగాను తీర్చిదిద్దినట్లు ఉండేది. ఆయన ఆజానుబాహువు. ఆయన సన్నిధి ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆయన దివ్యమైన వర్చస్సు భక్తుల హృదయాల్లో పూర్తి పరివర్తన తెచ్చేది. భక్తి శ్రద్ధలతో పాదాక్రాంతులను చేసుకునేది. వారి చుట్టూ ఎంతో రాజవైభవం ఉన్నా ఆయన మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. మధ్యాహ్న ఆరతి సమయంలో చక్కగా అలంకరింపబడిన గుర్రం మసీదు ఎదుట నిలిచేది. చక్కనైన వాయిద్య ఘోషతో గ్రామమంతా మారుమ్రోగేది. బాబా ప్రతి భక్తునికి ఎంతో రుచికరమైన బర్ఫీ ప్రసాదంగా ఇచ్చేవారు. మా తల్లిదండ్రులు దర్శించిన సమయంలో షిరిడీకి వచ్చిన భక్తులు కొద్దిమందే ఉన్నారు. కారణం ఆయన మితం లేకుండా దక్షిణలు కోరుతారని ప్రజలు చెప్పుకునేవారు. ఆయన ప్రవర్తన కూడా అంతుబట్టనిదిగా ఉండేది. గ్రామస్తులు ఎక్కువ మంది ఆయన భక్తులే కానీ ఆయనపై దుష్ప్రచారం చేసేవారు ఎందరో ఉండేవారు. ఆయన వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు. ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కూడా ఉండేది. కోపర్గాం రైల్వే స్టేషన్లోని ఉద్యోగులు ఎందరో ఆయన పిచ్చివాడని, భక్తుల సర్వస్వం అపహరించి బైరాగులను చేస్తాడని ప్రచారం చేస్తూ ఉండేవారు. వారి మాటలు నమ్మి తిరిగి వెళ్ళిపోయిన వారు ఎందరో. ఈనాడు లక్షలాది భక్తుల చేత పూజింపబడుతున్న ఆయనను భౌతికంగా దర్శించే అదృష్టం కోల్పోయిన వారు ఎంత దురదృష్టవంతులో. ఇంతకంటే శోచనీయమైనది ఏముంటుంది? ఒకనాడు దసరా పండుగల్లో మా నాన్న షిరిడీ వెళ్ళి తమ అలవాటు ప్రకారం ఒక ₹1, ఒక కొబ్బరికాయ బాబాకు సమర్పించి దుని దగ్గర మా నాన్న మరో ₹2 ఆయన పాదాల వద్ద పెట్టారు. బాబా మరల 2 వేళ్లు చూపారు. కానీ మరొకసారి కూడా అలాగే జరిగింది. బాబా మరల అలా దక్షిణలు కోరితే తాను బొంబాయి వెళ్ళడానికి డబ్బు తగ్గుతుందని మా నాన్న భయపడ్డాడు. కానీ సర్వజ్ఞులైన బాబా ఆయన్నిక దక్షిణ కోరనే లేదు. 2 మాసాల తర్వాత మా నాన్న తన ఖర్చులు పోను బాబాకు దక్షిణ ఇవ్వడానికి ₹50 అదనంగా తీసుకువెళ్ళాడు. కానీ బాబా ఈసారి దక్షిణ కోరలేదు. కొద్దిసేపు అయ్యాక మా నాన్న సెలవు కోరగానే బాబా ఉగ్రై, ఎక్కడికి పోయేది, కూర్చో ఇక్కడ అని అరిచారు. మా నాన్న భయపడి కదలకుండా కూర్చున్నారు. అరగంట తర్వాత, ఇప్పుడు సమయం వచ్చింది, ఇక వెళ్ళు అని దుని నుండి కొంచెం విభూతి తీసి మా నాన్న చేతిలో వేశారు బాబా. అప్పుడు బాబా దగ్గర ఒక లావాటి వ్యక్తి ఉండేవాడు. అతడు రోజు బాబాకు చిలిం సిద్ధం చేసి ఇచ్చేవాడు. ఆ సేవకు బాబా అతనికి ₹5 ఇచ్చేవారు. అలాగే రోజు దునికి కట్టెలు మోపు తెచ్చే ఒక ఆమెకు బాబా రోజు ₹1.50 ఇచ్చేవారు. ఆ రోజుల్లో అది ఎంతో ఎక్కువ. వారికి బాబా ఇచ్చిన పైకంతో తన బిడ్డలు పెండ్లిళ్ళు చేసుకున్న వారు కూడా ఉన్నారు. పేదల పట్ల బాబా అంతా ఉదారంగా ఉండేవారు. బాబా ఒక మందమైన జొన్న రొట్టె, ఉడకబెట్టిన శనగపిండి, ఉల్లిపాయలు తినేవారని మా నాన్న చెప్పేవాడు. బాబా అచ్చటి తోటలోని పూల మొక్కలకు నీళ్లు పోసేవారట. మా నాన్న ఈ ప్రపంచం ఇంతవరకు ఇంతటి మహనీయుని చూచి ఉండలేదు, ఇక ముందు చూడబోదు అనేవాడు. ఆ మాటలు ఇప్పటికీ వింటున్నట్లే ఉంటుంది. అది ఎంత నిజమో. మా నాన్న చివరిసారిగా 1918 వేసవి కాలంలో సాయిని దర్శించారు. ఆయనను చూస్తూనే, బాబా నీకేం కావాలి అన్నారు. మా నాన్న, మిమ్మల్ని పూజిస్తూ మీ పాద సన్నిధిలో ఉండడమే అన్నారు. అది సరే, ఇంకేమైనా కావాలా అన్నారు బాబా. మా నాన్న పట్టలేని ఆనందంతో కన్నీరు కారుస్తూ మౌనంగా కూర్చున్నారు. అప్పుడు బాబా, అల్లా భలా కరేగా అని ఆశీర్వదించారు. ఇప్పటికీ మా అదృష్టం కొద్దీ ఆనాడు మా నాన్న తెచ్చిన 2 బాబా ఫోటోలు ఉన్నాయి.
ఇదివరకు ఇంకా కొన్ని ఉండేవి, కానీ మా అమ్మ రోజు వాటికి స్నానం చేయించి ఆ నీరు తీర్థంగా తీసుకునేది. క్రమంగా అవి ఒక్కొక్కటే కాగితం ముద్దలయ్యాయి. మా నాన్న చివరి వరకు ఖరగ్పూర్లో శ్మశానం వద్దనున్న బాబా మందిరానికి నిత్యము వెళ్ళేవారు. ఫిబ్రవరి 10, 1969న తెల్లవారుజామున ఆయనకు బాబా స్వప్నంలో కనిపించి సమయం వచ్చింది, నీవు వచ్చేసేయ్ అన్నారు. తాము సిద్ధంగా ఉన్నామని మా నాన్న చెప్పాడు. ఆ రోజు సాయంత్రమే ఆయన శాశ్వతంగా కన్ను మూశాడు. వారి దేహాన్ని దహనం చేయడానికి నేను శ్మశానానికి వెళ్ళినప్పుడు అతడి బాబా మందిరాన్ని కనిపెట్టుకొని ఉన్న శ్రీ గిరి మహారాజ్ మమ్మల్ని కలుసుకొని ఆ ముందటి రాత్రే బాబా ఆయనకు స్వప్నంలో అగుపడి, ఇదిగో నా భక్తుడు వస్తున్నాడు అని చెప్పి మా నాన్నను చేయి పట్టుకుని శ్మశానంలోకి తీసుకువెళ్తున్నారట. ఆ గిరి మహారాజ్ గారే భగవద్గీత చదివి అంత్యక్రియ జరిపించారు. ఇది 24వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః.